శ్రీ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండమహాకాయ సూర్యకోటిసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానము వారి ఆశీస్సులు. శ్రీరస్తు, శుభమస్తు, అభిఘ్నమస్తు. మహాత్ములు ఈ భూపై వివిధ రూపాలలో అవతరించి ధర్మ సంరక్షణ చేస్తుంటారు. మన ప్రామాణిక గ్రంథాలు తెలుపుతున్నాయి. మన ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా గణనీయమైన అసంఖ్యాక భక్తుల్ని ఉద్ధరిస్తున్న మహాసిద్ధపురుషులు, యోగి పొంగవులు మన మధ్యనే అతి సామాన్య వ్యక్తిగా సంచరిస్తూ తన చుట్టూ ఉన్న జనులను తన చల్లని దీవెనలతో ఆశీర్వదిస్తూ సనాతన ధర్మం వైపు నడిపించిన మహాయోగి పొంగవులు శ్రీ శ్రీ సుధీంద్రబాబు గారితో వారి పరివార జనుల అనుభవాలను సేకరించి మనకు మరియు రాబోయే తరాల వారికి అందిస్తున్న శ్రీ సుధీంద్రామృతం గ్రంథకర్తలకు శ్రీ 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 అన్నవరం సత్యదేవుని ఆశీస్సులు, ఆశీర్వాదములు అందిస్తూ అవధూత రామాలయ సాధు అమ్మ ఆశ్రమ సంఘం శ్రీ కరుటూరి రామలక్ష్మి వారి అందిస్తున్న సందేశం. లక్ష్మక్క గారు 24/8/2024. ప్రేమయే దైవము, సకల జీవులపై గల ప్రేమయే దైవమును చేర్చును. శుభమస్తు. అవధూతలందరిలోకి అగ్రస్థానంలో ఉన్నది శ్రీ చెవటం అమ్మ. అమ్మ సన్నిధి కాశీ. అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళవద్దు అని తెలిపిన మహానుభావులు, పూజ్యులు ఆత్మయోగి శ్రీ సుధీంద్రబాబు గారు. వారి పరివార జన అనుభవాలను శ్రీ సుధీంద్రామృతం గ్రంథం ద్వారా తెలియచేసిన గ్రంథకర్తలకు శ్రీ చెవటం అమ్మగారి ఆశీస్సులు, అభినందనలు. శుభం భూయాత్. శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులు వారి కుమారుని ద్వారా ద్వారకానాథ్ జ్ఞానేశ్వర్ ఎక్కిరాల. జై సాయి మాస్టర్. వ్యక్తి జీవితంలో చిన్నప్పటి నుంచి అయ్యే రకరకాల అనుభవాలు, వాటి వల్ల కలిగిన సుఖదుఖాలు, ఇష్టాయిష్టాలు, వీటి వల్ల ప్రపంచం పట్ల ఒక దృక్పథం ఏర్పరచుకొని దాన్ని బట్టే భవిష్యత్తులో కలుగుతూ ఉన్న అనుభవాల్ని మళ్ళీ ఆ దృక్పథంలో నుంచి చూడడం వల్ల తన శరీరము తక్కిన ప్రకృతి నుండి వేరుగా ఉంది అనిపించి ఈ మనస్సు శరీరములే తను అనుకొని తక్కిన విశ్వమంతా తన నుండి వేరుగా ఉంది అనే భావన
ప్రతి ఒక్కరికి పాతుకుపోయి ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా అందరికీ ఇలాంటి భావాలే ఉండడం వలన వ్యక్తిగతమైన దృక్పథం సామాజికమైన దృక్పథంగా మారి స్వార్థాది భావాలకు దారితీస్తుంది. ఎక్కడో కొద్దిమంది మాత్రం అసలు ఈ సృష్టి ఏమిటి, జీవితం ఏమిటి, మనస్సు ఏమిటి అని తర్కించి యోచించి అన్వేషించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అందులో నుంచి పుట్టిన రకరకాల రంగాలైన సైన్సు, వైద్యం మొదలైనవి ఏర్పడడం, వాటిని బట్టి సమాజాన్ని చూడడం మరింత సుఖంగాను ఆనందంగాను ఎట్లా ఉండాలి అనే ప్రయత్నం మానవుడు చేస్తూ ఉండడం మనము చూస్తుంటాం. అయితే ఇందులో ఉన్న తమాషా ఏమిటంటే లోతుగా పరిశీలించిన ప్రతి ఒక్కరికినూ ఈ సృష్టి తాము వేరుగా లేక ఈ సృష్టి ఎలా అయితే నడుస్తుందో అందులో భాగంగానే తన శరీరము మనస్సు కూడా నడుస్తున్నాయి అని తెలుస్తుంది. ఎవరైతే అక్కడి దాకా అన్వేషణ చేసి గుర్తించగలుగుతారో వారికి ఏ సిద్ధాంతము ఇవ్వలేనంతటి నీతి ధర్మము అలవడతాయి. తనకు మంచి జరిగితే ఎంత ఆనందిస్తాడో, తనకు శ్రేయస్సు జరిగితే ఎంత సంతోషిస్తాడో, తక్కిన వాళ్లకు జరిగినా కూడా అంతే ఆనందించడం, సంతోషపెట్టడం ఉంటుంది. ఎవరికి బాధ కలిగినా తనకు బాధ కలిగినట్లే వాళ్ళకి ఉంటుంది. తత్వతః తాను సృష్టి రూపంలో ఉన్న అందరము ఒక్కటే అన్న అనుభవము ఉండడం చేత అధర్మము చేయడం కానీ ధర్మంగా ఉండకపోవడం కానీ ప్రయత్నపూర్వకంగా కష్టపడి చేసేదిగా కాక అట్లాంటి వాళ్లకు సహజంగా ఉంటుంది. ఇట్టి స్థితి రానిదే, ఆ లోతైన ధర్మ బీజం మానవుల్లో ఉద్భవించనిదే ఎన్ని ప్రణాళికలు చేసినా సరే సృష్టి నుంచి తాను వేరు అనే భావము మరింత పాదుకొని స్వార్థము, భయము, ఇన్సెక్యూరిటీ మొదలైనవి పెరగడానికి దోహదం చేస్తాయి. కానీ సృష్టితో ఏకత్వానుభవము కలిగితే మాత్రం సమాజము మొత్తము ప్రతి మనిషి కోరుకున్నట్టు ధర్మబద్ధంగా తయారై ప్రకృతితోనూ సృష్టిలోని ధర్మాలతోనూ సామరస్యంతో సహజంగా జీవించడం జరుగుతుంది. అంతేకాకుండా కేవలం మనస్సు శరీరము ద్వారా ఆనందాన్ని సుఖాన్ని వెతుక్కోవడం అనేది పల్చబడి, ఎలా అయితే గుడ్డివాడు చీకటి గదిలో నల్లటి హెయిర్పిన్ కోసము కరెంటు పోయినప్పుడు వెతికితే వాడు ఎంత ప్రయత్నించినా అది కనపడనట్టు, ఈ మనస్సు శరీరంతో ఆనందాన్ని వెతికితే తాత్కాలికంగా అది అందినట్టు అనిపిస్తుంది. కానీ శాశ్వతంగా లభించకపోవడం అనేది చూస్తూ ఉంటాం. తాను తక్కిన ప్రకృతితో ఎలా సామరస్యంగా జీవించి ఆనందాన్ని పొందాలని అన్వేషిస్తే ఏమవుతుందంటే మనస్సు శరీరము ఎంత సంకీర్ణముగా సృష్టితత్వంతో కలిసి పనిచేస్తాయో అర్థమై అంతటి ఆనందాన్ని, అంతటి సుఖాన్ని మానవుడు పొందవచ్చు అని తెలుస్తుంది. సుఖము, ఆనందము, సంతోషము యొక్క రహస్యము అర్థం అవడం వల్ల నిత్య జీవితము అంతా పరోపకారము, సేవ, ధర్మము మొదలైన వాటితో గడుస్తాయి. ఇది మానవ జాతికి చరిత్రలో పరమాత్మానుభూతి, తామే సృష్టి యందు అంతటా ఉన్నామన్న అనుభవము. పొందిన మహనీయుల ద్వారా తిరిగి లభిస్తున్న బోధ
అన్ని జాతులలోనూ, అన్ని మతాలలోనూ, అన్ని సాంప్రదాయాలలోనూ, అన్ని కాలాల్లోనూ మానవుణ్ణి జంతు స్థాయి నుంచి ఈ ఉన్నతమైన మనీషిత్వం దాకా ఉద్ధరించగలిగే శక్తి వారి ద్వారా మాత్రమే మనకు కనపడుతుంది. ఈ సత్యాన్ని చూసిన పెద్దలు మనకు ఏం చెప్పారంటే, అంతటి మహనీయులుగా ఎవరైతే తమను తాము ఉద్ధరించుకొని నిలబడ్డారో వారు కేవలం ప్రయత్నపూర్వకంగా అట్లా సాధించిన వారు మాత్రమే కాక, ఈ సృష్టి మొత్తాన్ని నడుపుతున్న ఏ మహత్తర చైతన్యం ఉన్నదో దాని యొక్క అనుగ్రహ చిహ్నాలుగా మానవ జాతికి లభించారు అని, వారిని అవతారాలు అని, వారిలో కనిపించే దివ్యత్వం మానవ జాతికి ఆశాజ్యోతి అని పెద్దలు చెబుతుంటారు. ఇలాంటి వారి జీవిత చరిత్రలు అట్టి స్థితికి నిరూపణలుగాను, అట్టి స్థితిని పొందడానికి మార్గాలుగాను నిలుస్తున్నాయి. అట్టి స్థితి పొందిన వారికి సృష్టి ఎలా కనపడుతుందో వాళ్ళ దృష్ట్యా జీవిత సందేశాల్ని ఆధారంగా తీసుకొని ప్రతి మానవుడు అట్టి స్థితిని ఎలా పొందవచ్చో తెలిపేదే ఆధ్యాత్మిక విద్య అనే పేరున ప్రపంచంలో తెంపులేని ప్రవాహంలా అనాదిగా నడుస్తూ ఉన్నది. అట్లాంటి అద్వితీయమైన అద్భుతమైన బోధ మార్గదర్శకత్వముల వల్లే ఈ సృష్టికి ఆధారంగా ఉన్న చైతన్యమే ఇన్ని రూపాలు ధరించి వీటిని నడుపుతున్నది అన్నదానికి నిరూపణ. అట్టి చైతన్యంతో తాదాత్మ్యం చెందిన మానవ జీవితాలు చూడ్డానికి మనలాగే కళ్ళు, కాళ్ళు, చేతులు, మనస్సు ఉన్నట్టు కనపడుతున్నా వెనకాల ఎంతటి దివ్యత్వాన్ని ఇముడ్చుకుంటాయో అన్న నిరూపణ శ్రీ శ్రీ సుధీంద్రబాబు గారిలో మనకు కనపడుతుంది. వారి జీవితంలో జరిగిన రకరకాల అనుభవాలు, వారు చేసిన లీలలు, భక్తులకు వారు ప్రసాదించిన బోధలు మొదలైనవి అనాదిగా మానవ జాతిని ఉద్ధరించడానికి జరుగుతున్న ఆధ్యాత్మిక మహాయజ్ఞంలో అత్యద్భుతమైన ఉదాహరణలుగా ఇవి నిలబడతాయి. శ్రీ సుధీంద్రబాబు గారిని ఎప్పుడు భౌతికంగా దర్శనం చేసుకునే అదృష్టం కలగలేదు. అయితే మా తండ్రి గారు, గురువుగారైన భరద్వాజ మాస్టర్ గారి సాన్నిధ్యంలో ఇంతటి కుటుంబంలో జన్మించడం చేత తరచుగా శ్రీ సుధీంద్రబాబు గారి దగ్గరకు వెళ్ళి వచ్చిన భక్తులతో కానీ, చివటం అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చిన భక్తులతో మాట్లాడడము, ఇంట్లో జరిగిన బోలెడన్ని సంభాషణల దృష్ట్యా ఒక రకంగా సుధీంద్రబాబు గారు సుపరిచితులు. అట్టివారు ఒకరు ఉన్నారని, వారు ఇంతటి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారని, ఇంతటి గొప్పతనాన్ని తమ ద్వారా ప్రపంచానికి అందిస్తున్నారని చిన్నప్పటి నుంచి వినగలిగిన అదృష్టం నా జీవిత దృక్పథాన్ని ఎంతగా ప్రభావం చేసిందంటే, అటువంటి వారు వారి స్మరణ జీవితానికి ఎంత ముఖ్యమో చిన్నప్పటి నుంచి వింటూ ఉండడం వలన బాగా అత్యంత ఆప్తులైన వారి గురించి, ఇష్టులైన వారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మనస్సు సహజంగా లోపల నుంచి హృదయపూర్వకమైన ఇష్టము, ప్రేమ, గౌరవాలు రావడం అనేది చిన్నప్పటి నుంచి ఇంట్లో అలవాటైంది. అది ఇటు జీవితానికి కానీ, అటు ధ్యానము, పూజ మొదలైన వాటికి కానీ ఎంతో దోహదకారిగా ఉన్నది. వారిని భౌతికంగా దర్శించిన వారికి ఎంతటి ప్రభావం ఉందో భౌతికంగా దర్శించలేకపోయినా ఇంట్లో అట్టివారి ప్రస్తావన ఉండడం వల్ల అది నాకు ఎంత ప్రయోజనం ఉన్నదో చూసుకుంటే, ఈ జీవిత చరిత్ర విశేషాలను అందించే ఈ గ్రంథం ఇంకా ఎంతమందికి ఉపయోగపడుతుందో ఆలోచిస్తే ఇట్టి గ్రంథం వెలువడడం ఎంత మంచిదో, ఎంత ఆనందదాయకమో, ఎంత సమాజానికి శ్రేయస్కరమో అనిపిస్తుంది. ఇలాంటి ప్రయత్నం చేస్తున్న సోదరులు
ఈ గ్రంథాన్ని రచించడంలో ఇందులో తమ వ్యక్తిగత అనుభవాలు వారి దృక్పథం నుంచి చెప్పబడి ఉంటాయి. ఈ విషయాలన్నిటి వెనకాల ఉన్న సుధీంద్రబాబు గారి గొప్పతనాన్ని, వారి అవతార కార్యాన్ని పాఠకులు గ్రహించి అంతటి వారు ఒకరు ఉండాలి అంటే అసలు ఈ సృష్టి తత్వము ఏమై ఉండాలి అనే ధ్యాసలో భగవంతుడు అనే నిర్వచనము, జీవితం అనే నిర్వచనం ప్రతి ఒక్కరికి మారాలని, వారి హృదయాల్లో కూడా బాబుగారు వెలిగించే జ్ఞానజ్యోతి విస్తారమై అజ్ఞానాంధకారాన్ని వ్యక్తిగతంగాను సామాజికంగాను నిర్మూలించగలదని, ఇలాంటి ప్రయత్నం చేస్తున్న సోదరులకు పూజ్యశ్రీ మాస్టర్ గారి, శ్రీ షిరిడి సాయినాథుల వారి, శ్రీ చివటం అమ్మవారి, శ్రీ సుధీంద్రబాబు గారి పూర్ణ ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను. ఈ గ్రంథాన్ని చదివే ప్రతి ఒక్కరూ అత్యంత శ్రద్ధాభక్తులతో సాక్షాత్ భగవత్ స్వరూపులైన శ్రీ శ్రీ సుధీంద్రబాబు గారి జీవిత చరిత్ర చదివినంతసేపు వారి సాన్నిధ్యము, వారి స్మరణ మనలో కలుగుతుంది కనుక దానివల్ల మనకు తెలియకుండానే వారి అనుగ్రహం మన మనసులోనూ జీవితంలోనూ అనుభవం అవుతుంది. కనుక అత్యంత పవిత్రంగాను శ్రద్ధాభక్తులతోనూ ఈ గ్రంథాన్ని చదివి సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నాను. మీ ద్వారకానాథ్ జ్ఞానేశ్వర్ ఎక్కిరాల. శ్రీ సుధీంద్రాయ నమః. ముందు మాట: చిటికిన శ్రీనివాసరావు వేదామృత స్పిరిచువల్ ఛానల్. నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. నాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. నేను జనవరి 23లో వేదామృత స్పిరిచువల్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. అంతకుముందు 5-6 నెలల నుంచి మొదలు పెడదామని అనుకున్నాను. అది 2023 జనవరిలో కార్యరూపం దాల్చింది. నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో కర్మ సిద్ధాంతం గురించి, కొంతమంది యోగుల గురించి, అద్భుతమైన దేవాలయాల గురించి వీడియోలు చేస్తూ వచ్చాను. అప్పటికి సుధీంద్రబాబు గారి గూర్చి నాకు తెలియదు, ఆయన పేరు కూడా వినలేదు. ఇలా జరుగుచుండగా 2023 ఆగస్టులో నేను యూట్యూబ్లో ఒక హిమాలయ యోగి వీడియో చూడడం జరిగింది. అందులో ఆయన సుధీంద్రబాబు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ముఖ్యంగా నన్ను ఆకర్షించింది సుధీంద్రబాబు గారు అయోనిజుడు అన్నది. అటువంటి మహాత్ముడు మన ప్రాంతంలో తిరుగాడితే ఎవరికీ తెలియకపోవడం అనేది నన్ను చాలా బాధించింది. మరునాడు ఉండ్రాజవరం సుధీంద్రబాబు గారి ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమం వీడియో తీశాను. అక్కడ కూడా ఆయన గురించి సరి అయిన సమాచారం నాకు లభించలేదు. ఈ తరం వారికే తెలియకపోతే తర్వాతి తరం వారికి ఎలా తెలుస్తుంది? ఆయన 2004లో సిద్ధి పొందారు. అంటే ఆయనతో తిరిగిన, ఆయన గురించి తెలిసిన సమకాలికులు ఉంటారు కదా, వారి ద్వారా ఆయన గురించి 10 మందికి తెలియచేయాలనుకున్నాను. అందుచేత ఏమైనా సరే ఆయన శరీరంతో ఉన్న సమయంలో ఆయనతో తిరిగిన సమకాలికులు ఎవరైనా ఉన్నారో వారితో అనుభవాలు చెప్పించాలనుకున్నాను. కానీ ఎలా? వారెవరో ఎవరెక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఆశ్రమంలో బాబుగారికి నమస్కారం చేసుకుని, స్వామి, మీ గురించి 10 మందికి తెలియచేయాలనుకుంటున్నాను. నా సంకల్పం మంచిదైతే, అది మీకు సమ్మతమైతే నన్ను ఆశీర్వదించండి. నాకు ఎవ్వరూ తెలియదు. మీరు నాకు మార్గదర్శిగా ఉండి నన్ను ముందుకు నడిపించండి అని ప్రార్థించాను. కనీసం ఆయన గురించి 1-2 వీడియోలైనా చేయగలనా అని మదన పడుతుండగా మళ్ళీ యూట్యూబ్లోని ఇంకో వీడియో చూశాను. అందులో ఒక యాంకర్
ఒక యోగిని సుధీంద్రబాబు గారి గురించి అడుగగా ఆయన సుధీంద్రబాబు గారి గురించి నాకు పెద్దగా తెలియదు. భీమవరం మీనా బిస్కెట్ కంపెనీ యజమానికి ఆయనతో పరిచయం ఉంది, ఆయనకు తెలుసని చెప్పారు. వెంటనే నేను మీనా బిస్కెట్ కంపెనీ అధినేత సాయిరామ్ గారిని కలిసి నా ప్రాజెక్టు గురించి చెప్పి బాబుగారి గురించి సిరీస్ లాగా చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పాను. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండే ఆయన తర్వాత రండి అంటారేమో అనుకున్నాను. కానీ ఆయన నన్ను కూర్చోమని ఇంటికి ఫోన్ చేసి వారి సతీమణిని కూడా ఆఫీస్కు రప్పించి సతీ సమేతంగా కూర్చొని బాబుగారితో ఆయనకున్న అనుభవాలని వీడియోలో చెప్పడం జరిగింది. అంతేకాక వారి దగ్గర ఉన్న బాబుగారి ఫోటోలు, బాబుగారు చెవటం అమ్మకు వ్రాసిన ఉత్తరాలు, అలానే బాబుగారు చెవటం అమ్మ గురించి వ్రాసిన పాటలను ఆయన రికార్డు చేసి పెట్టుకున్నారు. ఆ పాటలను కూడా ఆయన నాకు ఇవ్వడం జరిగింది. అలానే సాయిరామ్ గారు బాబుగారి సమకాలికులు అయిన ఒకరిద్దరి ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. కానీ వాళ్ళ అజ్ఞాత భక్తులు రికార్డింగ్కి ఇష్టపడలేదు. తర్వాత సాయిరామ్ గారి వీడియోలో యూట్యూబ్లో చూసి తణుకు నుంచి విస్సయ్య పంతులు గారు అనే రిటైర్డ్ హెడ్ మాస్టర్ నాకు ఫోన్ చేసి మాట్లాడారు. నేను నా ప్రాజెక్టు గురించి చెప్పాను. దానికి ఆయన నాకు బాబుగారితో పరిచయం ఉంది. అలాగే ఆయన సమకాలీకులు కొంతమంది నాకు తెలుసు. నేను కూడా మీ యజ్ఞంలో పాలు పంచుకుంటాను అని చెప్పారు. అంతకంటే మహద్భాగ్యము ఏముంది? వెంటనే ఆయన దగ్గర వాలిపోయాను. అక్కడి నుండి ప్రారంభమైంది మా ప్రయాణం. 1-2 వీడియోలైనా అవుతాయా అనుకున్న మేము ఇప్పటికి బాబుగారి గురించి 80 వీడియోలు చేశాం. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బాబుగారి సమకాలీనులు అన్ని రాష్ట్రాలలోనూ ఉన్నారు. బెంగళూరు నుంచి బాలాజీ గారు అనే ఆయన వీడియోలు చూసి ఆయన కూడా తనకున్న అనుభవాలను చెబుతానంటే బెంగళూరు వెళ్ళి 10 రోజులు లాడ్జి రూమ్లో ఉండి ఆయన వీడియోలు రికార్డు చేశాను. అలా ఎవరు ఎక్కడ ఉన్నా వాళ్ళ దగ్గరకు వెళ్ళి రికార్డు చేస్తున్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు ఎదుర్కొన్నాను. బాబుగారి గురించి మీరు చెప్పేదేమిటి? ఆయన గురించి అందరికీ తెలుసు, మీరు కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు అంటూ ఏసడింపులు అనేకం వచ్చాయి. అయినా బాబుగారి అనుగ్రహము మాకు ఉండడం వల్ల అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోయాము. మేము ఏదైనా అడ్రస్ గురించి కానీ వ్యక్తుల గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే 4-5 రోజులలోనే ఆ సమాచారం మాకు తెలిసిపోయేది. అలా బాబుగారు మా వెన్నంటే ఉండి నడిపిస్తున్నారు. ఇప్పటికీ వేదామృత స్పిరిచువల్ ఛానల్ వీడియోలు 46 దేశాలలో చూస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగాలి. నా సంకల్పం ఒకటే, తిరుపతి దేవస్థానంలో లాగా బాబుగారి ఆశ్రమం నిత్య భక్తులతో రద్దీగా ఉండాలి. ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు రావాలి. అదే నా కోరిక. బాబుగారు అనునిత్యము భక్తుల మదిలో మెదిలేలా ఒక పారాయణ గ్రంథం కూడా చేయాలనుకున్నాం. బాబుగారి వీడియోలన్నిటికీ అక్షర రూపాన్నిచ్చి ఈ సుధీంద్రామృతం గ్రంథాన్ని రూపొందించాం. బాబుగారి ఆశీస్సులతో శ్రీ అజ్జరపు విస్సయ్య పంతులు గారు నేను కలిసి మొదలుపెట్టిన ఈ చిరు ప్రయత్నానికి మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిటికిన శ్రీనివాసరావు. శ్రీ సుధీంద్రాయ నమః. మదిలో మాట. అజ్జరపు విస్సయ్య పంతులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, తణుకు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతము ఆధ్యాత్మికతకు, పుణ్యక్షేత్రాలకు పట్టుగొమ్మ. ఎందరో అవధూతలు సంచరించిన మహిమాన్విత ప్రాంతము ఈ పట్టణ ప్రాంతం. ఈ కోవలో శ్రీ 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 చెవటం అమ్మగారు,
శ్రీ 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 మౌనస్వామి మొదలైన వారు ఎందరో ఉన్నారు. పవిత్ర క్షేత్రాలైన జుత్తిగ శ్రీ ఉమావాసుకీరవి సోమేశ్వర స్వామి, నత్తారామేశ్వరము, మండపాక ఎల్లారమ్మ దేవాలయాలు ఈ ప్రాంతానికి చెందినవి. శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి పాలంగి దేవాలయం శ్రీ బాబుగారికి అత్యంత ప్రియమైన క్షేత్రము. ఇది శ్రీ బాబుగారి అధిష్టానానికి దగ్గరలో ఉన్న అతి పురాతన క్షేత్రం. తణుకులో శ్రీ నాగమాంబాదేవి సమేత ఉమాసిద్ధేశ్వర స్వామి, తారకాసురునిచే ప్రతిష్ఠించబడిన శ్రీ కపర్దేశ్వర స్వామి, శ్రీ కేశవస్వామి ఆలయములు నెలకొని ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలో సాక్షాత్తు బదరీ శ్రీమన్నారాయణ స్వరూపులైన శ్రీ 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 సుధీంద్రబాబు గారు మానవ రూపంలో మన మధ్యనే వసించి నడయాడినా వారిని గుర్తించిన వారు ఎందరో ఉన్నారు. వారిని అనుసరించి తరించిన వారు ఉన్నారు. వారిని అనుసరించిన వారి యొక్క అనుభవాలను రాబోయే తరాల వారికి శ్రీ సుధీంద్రబాబు గారి గురించి తెలియచేయుటకు వీలుగా రూపొందించిన గ్రంథమే శ్రీ సుధీంద్రామృతం. ఈ గ్రంథ రచనలో మాకు సహకరించి శ్రీ బాబుగారితో తమ అనుభవాలను మాతో పంచుకున్న బాబుగారి అనుచరులకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, మిత్రులు శ్రీ చిటికిన శ్రీనివాస్ వేదామృత స్పిరిచువల్ ఛానల్ వారు నేను కలిసి కొంచెం కష్టమైన పని అయిన బాబుగారి ఆశీస్సులతో ఈ గ్రంథాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము చేసిన మా ఈ చిరు ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, మీకందరికీ శ్రీ సుధీంద్రబాబు గారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ, మీ అజ్జరపు విస్సయ్య పంతులు. శ్రీ సుధీంద్రామృతం నా మాట. శ్రీ వి పూర్ణచంద్రరావు, ప్రధాన సంపాదకులు, శ్రీ భరద్వాజ సద్గురువాణి ఆధ్యాత్మిక పత్రిక. తెలియగ తరమా నీ లీలలు అన్నారు ఒక కవి. భగవంతుని లీలా విలాసాలు సామాన్యుల అంతర్యానికి అంతగా అందరానివి. అయినా వాటిని ఆస్వాదిస్తూ అనుసరిస్తూ తగురీతిన జీవించడమే మానవుడి లక్ష్యము. సర్వేశ్వర జగంబు నీ నాటకశాల, నేనెత్తిన తొలి జన్మంబుల ఆకారంబులు నీ ముందర ఆడి బహురూపంబులు, ధారసుత బంధుజనులు మేళగాండ్రు నిన్ను స్తుతించుచు, వేదశాస్త్ర పురాణంబులు తూర్యాత్రయంబులు మీ పాద ప్రచారంబు నాట్యంబు, చేయి చేతలు ఆడెడు మాటలు క్రియా భాషాంగంబులు మీ భోగవస్తువులు, నీవు మెచ్చిన జీవులు ఈ రీతిన నీకు ఎంతకాలము వేడుక అంతకాలము ఆడెదము. కొలువు నర్తకులైన వారలము నీకు వినోదంబు చేసుకొని బ్రతకవలయగాని నెమ్మది మోక్షమున ఉండెదము అనడిది ఏ సంగతి. నీవే దయతలచి కృపచేసినప్పుడు అయ్యడుగాక, ఎరుకగలికిన ఏలికను కొలచిన వారికి అడుగ ఏమి పని. నీవు నన్ను అన్నిటా మన్నించితివి శ్రీ వెంకటేశ్వర అంటారు పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు. భగవంతుని అనుగ్రహము మోగవాడిని మాట్లాడినట్లు చేయును, కుంటివాడిని పర్వతములు దాటించును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకును చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చునవో తెలియదు, అది వాయించువానికి తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము ఉప్పొంగుట వాని వల్ల జరుగదు, అవి చంద్రోదయము వలన జరుగును అంటారు శ్రీ షిరిడీ సాయిబాబా చరిత్రకారుడైన అన్నా సాహెబ్ దబోల్కర్. లక్షలాది హృదయాలలో భగవత్ స్వరూపి అయి నిలిచిన శ్రీ సుధీంద్రబాబు గారు
ఎందరికో తన ప్రత్యక్ష సాన్నిధ్య సన్నిహిత్వం ప్రసాదించగా వారి హృదయ లోతుల్లో పదిలపరుచుకున్న బాబుగారి అనుగ్రహ ఆశీస్సులు అనుభవాల అనుభూతులు అనిర్వచనీయమైన మధురానుభూతిగా లీలారూపమై ప్రభవించగా ఆ అమృతాన్ని పొదివిపట్టి శ్రీ సుధీంద్రబాబు గారితో, పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారితో, అవధూత శ్రీ చివటం అమ్మతోనే కాకుండా ఇంకా ఎందరో మహనీయులతో అత్యంత సాన్నిధ్యం పొందిన శ్రీ విశ్వయ్య పంతులు గారు అందిస్తున్న శ్రీ సుధీంద్రామృతం అనే అక్షర భాండానికి భావ కుసుమాలు అక్షరాలుగా సమర్పించుకునే భాగ్యము నాకు లభించడం భగవత్ స్వరూపులైన శ్రీ బాబుగారి అనుగ్రహ ఆశీస్సుల లీలా విలాసానికి నిదర్శనం. దశాబ్దాలుగా శ్రీ బాబుగారితో సన్నిహితత్వం కలిగి తమ జీవితాలను ధన్యత నొందించుకున్న వారి అనుభవాల సుమాల మాలలో ఒక పుష్పంగా నా మాట గుదిగుచ్చబడడం నా పూర్వజన్మ సుకృతం. మీదు మిక్కిలి శ్రీ సుధీంద్రబాబు గారి కృపానుగ్రహానికి ప్రతిరూపం. శ్రీ బాబుగారి కృపామృతపు జల్లులోని ఒక బిందువుకే ఇంత ఫలితముంటే ఇక వారి సాంగత్యపు జ్ఞానామృతపు జల్లులలో పునీతమైన వారి పుణ్యము పలుకతరమా? అవి ఒడిసిపట్టిన భాండమే శ్రీ సుధీంద్రామృతం. భగవంతుడు ఎప్పుడు అవతరించినా వారి రూపు చాలా విలక్షణంగా ఉండి మన భావాలకు అతీతముగా ఉంటుంది. సకల జనావళిని ఉద్ధరించాలనే లక్ష్యంతో త్రిమూర్త్యాత్మకుడైన శ్రీ దత్తాత్రేయుడు దేశ కాలమాన పరిస్థితులను అనుసరించి అవతరించడమే కాకుండా అనేక రూపాలలో అనేక విధాలుగా తన అవతార కార్యక్రమం నెరవేరుస్తూ ఉంటారు అంటారు శ్రీ ఆచార్య ఇక్కిరాల భరద్వాజ గారు. దత్తావతారంలో ఒక విలక్షత నిండి ఉన్నది. ఒక పక్క శిష్టాచారాన్ని ఆచారపరాయణులను సంరక్షిస్తూ తమ అవతార కార్యక్రమంలో భాగంగా సామాన్యులను సైతము ఉద్ధరించడానికి వారికి చేరువై చరించడమే కాకుండా నిరంతరము సృష్టి చైతన్యంలో నిండి ఉండి జగత్తును క్రమపద్ధతిలో నడుపుతూ ప్రాపంచికమైన అవధులు దాటి అవధూత రూపంలో తమ అవతార కార్యక్రమం నెరవేర్చడం శ్రీ దత్తావతార లక్షణం. సామాన్యుల దృష్టికి భిన్నంగా గోచరిస్తున్న వారిలో పరివర్తన కలిగేలా ఉంటూ సాధకులకు ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తూ సర్వజీవులకు హితము చేకూర్చేలా ప్రవర్తిస్తారు దత్తస్వరూపులైన అవధూతలు. శ్రీ బాబుగారిలో ఈ రెండు తత్వాలు గమనించవచ్చు. బాబుగారి చెంతకు చేరడానికి భయపడుతూనే శ్రీ బాబుగారి దర్శనము ఒక్కసారైనా లభించినా రెప్పపాటు కాలమైన వారి దృష్టి తమపై ప్రసరించినా జన్మ ధన్యమవుతుంది అని భావిస్తూ వారి దర్శన భాగ్యానికై నెలలు సంవత్సరాల తరబడి ఎదురు చూసేవారు కొందరుంటే, అదే సమయంలో పూర్వజన్మ సుకృతము వలన శ్రీ బాబుగారితో అత్యంత సన్నిహితముగా ఆత్మీయతతో మసలిన వారు ఎందరో కలరు. ప్రత్యక్ష దైవమైన ఆదిత్యుడి నుంచి జీవులు వారి వారి పరిపాకాన్ని అనుసరించి వేడిమిని వెలుతురును గ్రహించి జీవనం కొనసాగించుకుంటున్నట్లు శ్రీ బాబుగారి సన్నిధికి చేరి సేవించుకోగలిగిన వారికి వారు ఉదయించే భానుడైతే, దరి చేరలేని వారికి మార్తాండ భాస్కరుడు శ్రీ బాబుగారు. ఆయా యుగాలలో అనేక అవతారాలెత్తిన భగవంతుడు కలియుగంలో గురుస్వరూపిగా మన మధ్య అవతరించి తన అవతార కార్యక్రమమును నెరవేర్చే దిశగా పయనం కొనసాగిస్తూ అందులో అర్హులైన వారిని భాగస్వాములను చేసుకుంటూ అర్హత కలిగిన వారిని అనుగ్రహిస్తూ
సాధ్యమైనంత వరకు లోకానికి వెల్లడి కాకుండా తన అవతార కార్యక్రమం కొనసాగించుకుంటారు. ఈ విషయము కలియుగంలో శ్రీ దత్తాత్రేయుని మొదటి, రెండవ అవతారాలైన శ్రీ శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి స్వాముల జీవిత చరిత్ర అయిన శ్రీ గురుచరిత్రలో చాలా ప్రస్ఫుటంగా విశదీకరించబడి ఉంటుంది. తమ అవతార కార్యక్రమము నెరవేర్చుకునే దిశగా వారు సాగించే పయనంలో కలిసి సాగిన వారి ద్వారా అవతార కార్యక్రమం సంపూర్ణమైన తరువాత వారి లీలలు అక్షరబద్ధమై సామాన్యులకు వారి దివ్యత్వం గోచరింపచేస్తుంది. అయస్కాంతముతో చేరిన ఇనుప ముక్క కూడా అయస్కాంత తత్వము పొందినట్లుగా సద్గురువు సాన్నిధ్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వారి సాంగత్యము కూడా తోటివారికి సాటిలేని మేలు చేయగలదు. నా ఆజ్ఞ లేకుండా ఆకైనా కదలదు అంటారు శ్రీ సాయి. శ్రీ బాబుగారి అనుగ్రహాన్ని ఆజ్ఞగా భావించి బాధ్యతతో తన భుజస్కంధాలపైకి ఎత్తుకొని రామభక్త హనుమాన్లా శ్రీ బాబుగారితో సాన్నిధ్యం పొందిన వారి నుండి బాబుగారి అనుగ్రహ అమృత తత్వాన్ని పొదివి పట్టుకొని బాబుగారి లీలా విలాసాలను దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారానే కాకుండా అక్షరబద్ధం చేసి శ్రీ సుధీంద్రామృతంగా అందిస్తూ భావితరాలకు ఆధ్యాత్మిక వారధిలా చరిత్రలో నిలిచిపోయేలా మహత్తరమైన పనికి పూనుకున్న శ్రీ విస్సయ్య పంతులు గారి జన్మ ధన్యం. వారికి సహకరించిన ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులైన శ్రీ సుధీంద్రబాబు గారి సంపూర్ణ అనుగ్రహానికి ప్రతీకలు. మొదటిసారిగా శ్రీ బాబుగారిని దర్శించినప్పుడు వారి అపారమైన ప్రేమామృతపు దృక్కులకు నోచుకున్న నేను మరొకసారి విశాఖపట్నం నుండి శ్రీ భరద్వాజ మాస్టర్ గారి దర్శనానికి ఒంగోలు వెళుతూ మార్గమధ్యంలో మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో రెండవసారి శ్రీ బాబుగారి దర్శనార్థమై వారి ముంగట చేరాను. ద్వారము వద్ద ఎదురై ప్రశ్నించిన వారికి నా వివరాలు తెలియచేయగా వారు నా వైపు పరిశీలనగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయారు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దం. అడ్డుపంచ పైకండువాతో శ్రీ బాబుగారు వచ్చి, ఈ సమయంలో వచ్చారు ఏమిటి అన్నారు. ఒంగోలులోని శ్రీ భరద్వాజ గారి దర్శనానికి వెళుతున్నాము. ముందుగా మీ దర్శనం చేసుకుని వెళదామని వచ్చాను అన్నాను. ఒక్క నిమిషం మౌనం. భోజనం చేశారా అన్నారు. చేయలేదని బదులిచ్చాను. ఇప్పటికే కాలాతీతమైనది. దర్శించుకున్నారుగా, వెళ్ళి భోజనం చేయండి, నేను కూడా భోజనం చేయాలి అన్నారు. కొన్ని క్షణాలు వారి సన్నిధిని ఆస్వాదిస్తూ ఉండిపోయాను. మీరు వెళ్ళి త్వరగా భోజనం చేయండి, నేను వెళ్ళి భోజనం చేయాలి అన్నారు మరొక్కసారి శ్రీ బాబుగారు. అపరాహ్న వేళలో వారి దర్శనం అయినందుకు పొంగిపోతూ మనస్సులోనే వారి పాదాలకు నమస్కరించుకొని అడుగులు వెనుకకు సాగించాను. వారు మా వెనుక 4 అడుగులు ముందుకు కదిలి వరండా బయటికి వచ్చి చెయ్యి పైకెత్తి ఆకాశం వైపు చూపుతూ, భరద్వాజ, వీరికి మార్గం చూపు అన్నారు. ఆ మాట ఈనాటికి నా చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. దాని అంతరార్థం అప్పుడు అంతగా గ్రహించలేదు. కానీ వారి అనుగ్రహ ఆశీస్సులు శ్రీ భరద్వాజ గారి రూపంలో నిరంతరం నన్ను వెన్నంటి ఈనాటికి వ్యక్తమవుతున్నాయి. దానికి నిదర్శనముగా శ్రీ భరద్వాజ గారి పేరిట మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో సాయి మాస్టర్ భక్త సమ్మేళనం మా ట్రస్టు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ప్రారంభించి ద్వితీయము కొనసాగించడం, గత 25 సంవత్సరాలుగా రాష్ట్రము, రాష్ట్రేతర ప్రాంతాలలో నిర్విఘ్నంగా అది కొనసాగుతూ నేడు అఖిల భారత సాయి మాస్టర్ సమ్మేళనంగా రూపుదిద్దుకొని కొనసాగటము, శ్రీ భరద్వాజ సద్గురువాణి పేరిట
ఆధ్యాత్మిక పత్రిక ప్రారంభించి గత 24 సంవత్సరాలుగా కొనసాగించడము, సాయి మాస్టర్ పేరిట పూజ్య ఆచార్య భరద్వాజ గారి సంక్షిప్త జీవిత చరిత్ర ముద్రించగా అది 13 సార్లు ముద్రణకు నోచుకోవడము, 10వ తరగతితో చదువు మానేసిన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోని మారుమూల గ్రామాలలోని కొన్ని వందల మంది విద్యార్థులను డిగ్రీ వరకు చదివించడం, 10ల సంఖ్యలో విద్యార్థినులను నర్సింగ్ చదివించడం, 100ల సంఖ్యలో గిరిజన గ్రామాలలో పర్యటించి శ్రీ దత్తసాయి భరద్వాజ సాంప్రదాయాన్ని తెలియచేస్తూ సత్సంగ మందిరాలు, శ్రీ సాయి ఆలయాలు నెలకొల్పడం, తాము ధరించిన పాదుకలు వస్త్రము రూపంలో శ్రీ ప్రాకలపాటి గురువుగారి రాకతో 30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సద్గురువుల పాదుకా మహోత్సవము జరుపుతుండగా శ్రీ చెవటం అమ్మ భిక్షాపాత్ర, అవధూత శ్రీ వెంకయ్యస్వామి వస్త్రం మొదలుగా దాదాపు 36 మంది దత్తావతార అవధూతల పాదుకలతో పాటుగా వారు ఉపయోగించిన వస్తు సముదాయము శ్రీ సద్గురు పాదుకా క్షేత్రంలో పవర్ సిటీ విశాఖపట్నం కొలువై ఉండడము, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో స్థలాభావంతో సంక్షిప్తంగా కొన్ని విషయాలు మాత్రమే తెలియచేశాను. దర్శించుకున్నది కొన్నిసార్లే అయినప్పటికీ అభిన్నులైన శ్రీ బాబుగారి ఆశీస్సులు శ్రీ భరద్వాజ గారి రూపంలో మేరు పర్వతమై అండగా నిలిచి నిరంతరము వెంట నుండి నన్ను నడిపిస్తున్నాయి. రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో అన్నారు శ్రీ షిరిడీ సాయిబాబా. ఆ భగవంతుని ఆజ్ఞ అనుమతి లేకుండా జీవితంలో ఒకరికొకరు తారసపడడం జరగదు. అటువంటప్పుడు భగవత్ స్వరూపులైన శ్రీ బాబుగారి దర్శన, స్పర్శన, సంభాషణ, సాహచర్యము లభించిన వారి జీవితము ఎంతటి ధన్యతయో కదా. ఎవరిని ఎప్పుడు ఎందుకు ఏ మిషతో కలుపుతారో అన్నది సద్గురువు ప్రణాళికలోని భాగమే. అది గుర్తెరిగి చరించటమే మన కర్తవ్యం. బాబుగారి బృందావనము చెంత ఉండ్రాజవరంలో జరిగిన 24వ అఖిల భారత శ్రీ సాయి మాస్టర్ భక్త సమ్మేళనానికి హాజరైన నాకు విస్సయ్య పంతులు గారితో పరిచయ భాగ్యం కలగడం శ్రీ బాబుగారి లీలా విలాసములోని భాగమే. ఆత్మస్వరూపమైన ఆధ్యాత్మిక సంబంధానికి సంవత్సరాల తరబడి పరిచయం అవసరం లేదు. అది ఎన్నెన్నో జన్మల నుండి కొనసాగుతూ వస్తుంది. బాహ్యంగా ఎదురైనప్పుడు ఆ బంధం ఆధ్యాత్మికంగా మరింతగా పెనవేసుకుంటుంది. అటువంటిదే శ్రీ విస్సయ్య పంతులు గారితో నా అనుబంధం. శ్రీ బాబుగారి బృందావనం చెంత 24వ అఖిలాంధ్ర శ్రీ సాయి మాస్టర్ భక్త సమ్మేళనంలో కలిసిన బంధం పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారితో నాకు పరిచయ భాగ్యమేర్పడిన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జరిగిన 25వ అఖిల భారత శ్రీ సాయి మాస్టర్ భక్త సమ్మేళనంలో ద్విగుణీకృతమై ఈనాడు ఈ రీతిలో మీ ముందు నిలిచింది. శ్రీ సాయి మాస్టర్ భక్త సమ్మేళనంలో కలిసిన శ్రీ విస్సయ్య పంతులు గారు తన బృహత్తర ప్రణాళిక గురించి తెలియజేయడం, శ్రీ బాబుగారి అనుగ్రహంతో అనతి కాలంలోనే అది కార్యరూపం ధరించి అక్షరబద్ధమవ్వడం, దానికి నా అనుభవాలతో కూడిన 4 మాటలు వ్రాయమని కోరినా శ్రీ బాబుగారితో సన్నిహితులైన వారు ఎందరో ఉండగా అది నా వల్ల అయ్యే పని కాదు. విస్సయ్య పంతులు గారికి నాపై గల ప్రేమాభిమానాలకు ప్రతీక అని భావిస్తూ మిన్నకుండిపోయాను. కొన్ని వారాలు గడిచిపోయాయి. మధ్యలో గుర్తు చేసిన కార్యక్రమాల ఒత్తిడితో తప్పించుకుంటూ వచ్చాను. అయినా ఘటన సమర్థులైన శ్రీ బాబుగారి అనుజ్ఞ విస్సయ్య పంతులు గారి ద్వారా వ్యక్తం కాగా నాలోని భావాలు అక్షర కుసుమాలై వారు చేపట్టిన అక్షర యజ్ఞానికి మాలగా సమర్పించుకునే భాగ్యం కలగడం నా సుకృతం. అక్షరాలలో
భావదోషాలు ఉంటే అవి నావి. మిమ్ములను స్పృశించిన ప్రతి మాట శ్రీ బాబుగారిదని సవినయంగా విన్నవించుకుంటూ, శ్రీ బాబుగారితో పరిచయం కలిగిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి తమ అనుభవాలను మా వంటి వారికే కాకుండా భావితరాలకు అందించడానికి తమ వంతు ప్రయత్నం సల్పిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు అర్పించుకుంటూ, సంకలనము, సంఘటితము, సమన్వయం చేస్తూ శ్రీ సుధీంద్రామృతం అనే అక్షర అమృత భాండాన్ని అందిస్తున్న శ్రీ విస్సయ్య పంతులు గారు మరియు చిటికిన శ్రీనివాస గారులపై భగవత్ కృప ఎల్లవేళలా వర్షించాలని, వారు ఇటువంటి మరెన్నో సత్కార్యాలు చేసి తాము తరిస్తూ మనలందరినీ తరింపచేసే శక్తిని ప్రసాదించమని సద్గురువును ప్రార్థిస్తూ, మీదు మిక్కిలి తమ లీలా ప్రణాళికలో ఇసుమంత అవకాశం కలిగించిన భగవత్ స్వరూపులైన జగద్గురువు పాదాలకు శతకోటి వందనాలు అర్పించుకుంటూ, మీ వి పూర్ణచంద్రరావు, ప్రధాన సంపాదకులు, శ్రీ భరద్వాజ సద్గురువాణి ఆధ్యాత్మిక పత్రిక వ్యవస్థాపక చైర్మన్, శ్రీ షిరిడీ సాయి సేవా ట్రస్టు మరియు శ్రీ సద్గురు పాదుకా క్షేత్రం, పవర్ సిటీ, పరవాడ మండలం, విశాఖపట్నం.